వెల్కమ్ టు ది డయల్ వ్యూ. న్యాయం గెలుస్తుందన్న మాటే కానీ గెలిచేదంతా న్యాయం కాదన్నాడు శ్రీశ్రీ. అదే నిజమైతే ఈ దేశంలో గెలిచేదంతా న్యాయం కాదా? గెలిచినదంతా న్యాయమే కాదా? అన్యాయం అరాచకమే న్యాయాన్ని సమాధి చేస్తుందా అని మీరు గనుక నన్ను నిలదీస్తే మనిషి అనేవాడు తలదించుకునే ఘటన మీకు ఇప్పుడు చూపిస్తాను. మనసున్న మనుషులంతా సిగ్గుతో చచ్చిపోతే దుర్మార్గపు సంఘటన గురించి ఇప్పుడు మీకు పూస గుచ్చినట్లు వివరిస్తాను. యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలు పూజింపబడతారో, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అదే భారతదేశం అంటూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు చూడబోయే వినబోయే నగ్న సత్యాన్ని చూసిన విన్న తరువాత మన దేశంలో మహిళలు నిజంగానే పూజలు అందుకుంటున్నారా, లేక కనీస రక్షణ కూడా లేని ఆట బొమ్మలై ఉన్నారా అనేది మీరే డిసైడ్ చేయండి. కర్ణాటకలో ఇప్పుడు ఓ నినాదం గర్జిస్తోంది. కన్నడ నాట ఆ స్లోగన్ పాలకుల గుండెల్లో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అదే జస్టిస్ ఫర్ సౌజన్య. 9 ఏళ్ల క్రితం జరిగిన ఓ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి ఇప్పుడెందుకు ఇంత పోరాటం, ఇప్పుడెందుకు ఇన్ని ర్యాలీలు, ఇప్పుడు ఎందుకు హై డిమాండ్స్ అంటే సౌజన్య అనే విద్యార్థిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని నిందితుడిగా చేర్చినా కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. కనుక నిందితుడే నిర్దోషి సరే, మరి సౌజన్యను రేప్ చేసి చంపేసింది ఎవరు అంటే లోకల్ పోలీసుల నుంచి సిఐడి సిబిఐలు మౌనంగా ఉన్నాయి. కనుక అలాంటప్పుడు ఆ అమాయకురాలని అత్యాచారం చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? హూ రేప్డ్ అండ్ బ్రూటల్లీ కిల్డ్ సౌజన్య అనే ప్రశ్నకు అత్యవసర సమాధానం దొరకాలి. కనుక జస్టిస్ ఫర్ సౌజన్య అనే స్లోగన్ కన్నడ నాట భూకంపం పుట్టిస్తోంది. అది అక్టోబర్ 9, 2012 సాయంత్రం 4:30 కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల స్థానఘట్ట బస్టాప్ వద్ద కాలేజ్ బస్ నుంచి దిగింది సౌజన్య. 17 సంవత్సరాల వయసున్న సౌజన్య శ్రీ ధర్మస్థల మంజునాథీశ్వర కాలేజ్లో PU సెకండ్ ఇయర్ చదువుతోంది. ప్రఖ్యాత ధర్మస్థల ప్రకృతి చికిత్సాలయం మెయిన్ గేట్ ముందు నుంచి తన ఇంటికి వెళుతోంది. వెళ్లే దారిలో వరుసకు బాబాయ్ పిన్ని అయ్యే బంధువులను కూడా పలుకరించి మరీ నడుస్తోంది. సౌజన్య బస్సు దిగి ఇంటికి వెళ్లటాన్ని ధర్మస్థల ప్రకృతి చికిత్సాలయం మెయిన్ గేట్ ముందు డ్యూటీ చేస్తున్న సెక్యూరిటీ గార్డులు కూడా చూశారు. బస్ స్టాప్ నుంచి తన ఇంటికి మహా అయితే 15 నిమిషాల్లో చేరుకోవచ్చు సౌజన్య. కానీ 4:30 బస్ దిగిన ఆమె 8 గంటల వరకు కూడా చేరుకోలేదు. తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది. బస్ స్టాప్ వద్ద నుంచి గాలింపు ప్రారంభిస్తే బస్ దిగి ఇంటికి వెళుతున్న సౌజన్యను చూశామని ధర్మస్థల నేచర్ క్యూర్ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు పలుకరించిన పిన్ని బాబాయిలు చెప్పారు. మరి సౌజన్య ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది? 24 గంటలు గడిస్తే కానీ మిస్సింగ్ కేస్ నమోదు చేయలేమని పనికిరాని రూల్స్ చెప్పారు బెల్తాంగడి స్టేషన్ పోలీసులు. చేసేది లేక గ్రామస్తులే సర్చ్ ఆపరేషన్ చేపట్టడంతో నేత్రావతి నది ఒడ్డున సౌజన్య శవం కనిపించింది మరుసటి రోజు. ఘటనా స్థలి సౌజన్య ఇంటికి సరిగ్గా 300 మీటర్ల దూరమే. ఆమె శవాన్ని చూసిన గ్రామస్తులు హతాశులయ్యారు. తల్లిదండ్రులు చెన్నప్పగౌడ, కుసుమావతి గుండెలు పగిలిపోయేలా ఏడ్చారు. సౌజన్యను అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. ఆమె వేసుకున్న చున్నీతో 2 చేతులు కట్టేశారు. కుడికాలు విరిగిపోయి ఉంది. పక్కటెముకలు దెబ్బతిన్నాయి. తన గుండెలపై పంటిఘాట్లు ఉన్నాయి. అత్యంత జుగుప్సాకరమైన దారుణం ఏమిటంటే సౌజన్య యోనిలో 6 అంగుళాల మేర మట్టి కుక్కి ఉంది. రేప్ చేసి చంపేసే ముందు సౌజన్యకు కొలవలేని నరకాన్ని దుర్మార్గులు ఇచ్చారు అనే నిజం ఎవరికైనా అర్థమైపోతుంది. ధర్మస్థల గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో తాపీగా ఘటనాస్థలికి చేరుకున్న మరుక్షణం నుంచే అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రారంభించారు పోలీసులు. అచ్చంగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు చెప్పింది చెప్పినట్లు, కొన్నిసార్లు అంతకు మించి
చేసి బడాబాబుల మార్కులు కొట్టేయాలన్నట్లుగా 2012 అక్టోబర్ 11న కొందరు బెల్తాంగడి పోలీస్ స్టేషన్కు ఓ అపరిచితుడిని తీసుకువచ్చి అప్పగించారు. ధర్మస్థలలోని బాహుబలి విగ్రహం వద్ద అనుమానాస్పదంగా ఉన్నాడని, సౌజన్యను ఇతడే రేప్ చేసి చంపేసి ఉంటాడనే అనుమానంతో నిలదీస్తే తిరగబడ్డాడని, గతి లేక కొట్టి తీసుకువచ్చామనేటువంటిది ఆ కొందరి స్టాండర్డ్ స్టేట్మెంట్. ఇదే కాంక్రీట్ స్టేట్మెంట్ అనుకున్నటువంటి బెల్తాంగడి పోలీసులు సంతోష్ రావు అనే నిందితుడిని సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిగా చేర్చి చేతులు దులిపేసుకున్నారు. 2 రోజుల పాటు ఇంటరాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేశాక, అంటే అక్టోబర్ 13 నాడు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఘటనా స్థలికి తీసుకెళ్లి అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో అతడు దాచిపెట్టాడని చెప్తున్నటువంటి సంతోష్ రావు దుస్తుల జతను స్వాధీనం చేసుకున్నారు. ఇది సంతోష్ రావు ఒక్కడు చేసిన క్రైమ్ కాదు, గ్యాంగ్ రేప్. సంతోష్ రావు వెనుక ఎవరున్నారు అనేది తేల్చాలంటూ సౌజన్య తల్లిదండ్రులు చెన్నప్ప గౌడ, కుసుమావతి డిమాండ్ చేశారు. బాధితురాలి పేరెంట్స్ వాదన సరైనదే. ఎవరో పలుకుబడి ఉన్న వ్యక్తులు సంతోష్ రావును బలి పశువు చేశారు. సౌజన్యను సంతోష్ రావు ఒక్కడే చంపలేదు, చంపలేడు అనే వాదనలు బలంగా దూసుకొచ్చాయి. అయినా సరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యోగేష్ కుమార్ కనీసం పట్టించుకోలేదు. సంతోష్ రావు ఒంటి మీద ఉన్న గాయాలు సౌజన్యను రేప్ చేస్తున్నప్పుడు అయినవే, వీడే చంపాడు అని అడ్డదిడ్డంగా అడ్డగోలుగా వాదించాడు. సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యోగేష్ కుమార్తో పాటు బెల్తాంగడి పోలీసుల తీరు మొదటి నుంచి అత్యంత అనుమానాస్పదమే. సౌజన్య డెడ్ బాడీ పడి ఉన్న స్థలాన్ని సీజ్ చేయలేదు. అక్కడి ఆధారాలు ధ్వంసం చేయకుండా కాకుండా ఘటనా స్థలిని స్వాధీనం చేసుకొని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనే లేదు. సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి మరే ఇతర ఆధారాలు, సాక్ష్యాలు సేకరించలేదు. ధర్మస్థల నేచర్ క్యూర్ హాస్పిటల్ మెయిన్ గేట్ సీసీ కెమెరా ఫుటేజ్ అసలు సేకరించనే లేదు. కలెక్ట్ చేసే ప్రయత్నము చేయలేదు. బస్ దిగి ఇంటికి వెళ్తున్న సౌజన్యను చూశానని చెప్పిన సెక్యూరిటీ గార్డ్ రవి పూజారి స్టేట్మెంట్స్ను అసలు రికార్డ్ చేయలేదు. కొన్నాళ్లకు కీలక సాక్షి రవి పూజారి ఎందుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడో నేటికి తేల్చలేదు పోలీసులు. అసలు సౌజన్య అండర్వేర్ ఏమైంది అనే ప్రశ్నకు నేటికి జవాబు లేదు. పైగా సౌజన్య డెడ్ బాడీ నుంచి సేకరించిన వీర్యపు బొట్ల ఆనవాళ్లను, అంటే సెమన్ శాంపిల్స్ను 48 గంటల్లోగా ఫోరెన్సిక్ ల్యాబ్కు చేర్చి భద్రపరచాలని చెప్పినా 12 రోజుల వరకు ఆ సెమన్ శాంపిల్స్ను పంపలేదు ఇన్స్పెక్టర్ యోగేష్ కుమార్. 12 రోజుల తర్వాత ల్యాబ్కు చేరిన ఆ సెమన్ శాంపిల్స్లో ఫంగస్ చేరి అది ఎవరిదో తెలియని, తేల్చలేని దుస్థితికి చేరుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసులో నిజాలను తేల్చాల్సిన పోలీసులు ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తించారో చూస్తే, చెబితే కాండ్రించి ఉమ్మేయాలని అనిపించడంలో సెంటీమీటర్ సందేహం కూడా అవసరమే లేదు. సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసులో నిజాలను నిగ్గు తేల్చేందుకు 2012 నవంబర్లో రంగంలోకి దిగింది సిఐడి. సంతోష్ రావు చుట్టూనే విచారణ సాగింది. 2013 నవంబర్లో సిబిఐ కేసు టేకప్ చేసిన అదే తంతు. ఇన్వెస్టిగేషన్ సంతోష్ రావును దాటి ఇతరుల వైపు పోలేదు. ఇక చావో రేవో తేల్చుకుందామని న్యాయ పోరాటానికి దిగారు మృతురాలి తల్లిదండ్రులు. ధర్మస్థల ధర్మాధికారి, అనువంశిక ధర్మకర్త అయిన వీరేంద్ర హెగ్డే హంతకులను కాపాడుతున్నాడని ప్రెస్ మీట్ పెట్టి మరీ బాంబు పేల్చారు. ధర్మస్థలకు అనధికారిక నియంతగా వ్యవహరించే వీరేంద్ర హెగ్డే బంధువులైన మాలిక్ జైన్, ఉదయ్ జైన్, ధీరజ్ జైన్లతో పాటు మరికొందరు సౌజన్యను రేప్ చేసి చంపేశారని ఆరోపించారు. వీరిని కూడా నిందితులుగా చేర్చాలని న్యాయస్థానాన్ని సౌజన్య పేరెంట్స్ ఆశ్రయించినప్పటికీ ఏ ధర్మస్థానాలు, ఏ న్యాయస్థానాలు వారి ఆక్రందనను పట్టించుకోకపోగా 6 ఏళ్ల పాటు జైల్లో ఉంచిన తర్వాత సంతోష్ రావును నిర్దోషిగా విడుదల చేసింది న్యాయస్థానం. సౌజన్యను రేప్ చేసి చంపేశాడని నిరూపించేందుకు సంతోష్ రావుకు వ్యతిరేకంగా ఏ ఒక్క బలమైన సాక్ష్యాన్ని కోర్టు ముందు ఉంచలేకపోయారు పోలీసులు. దీంతో 6 ఏళ్ల తర్వాత సంతోష్ రావును నిర్దోషిగా విడుదల చేసింది బెంగళూరు సెషన్స్ కోర్ట్. సంతోష్ రావు నేరం చేయకపోతే, నేరస్తుడు కాకపోతే సౌజన్యను ఎవరు చంపారు అనే ప్రశ్నకు ఇప్పటి వరకు బదులు లేదు. 2012లో జరిగిన సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు గురించి ఇప్పుడెందుకు ఇంత డిస్కషన్ అంటే, ఎండి సమీర్ అనే యూట్యూబర్, దూత అనే
యూట్యూబ్ ఛానల్లో సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు గురించి డీటెయిల్డ్ వీడియో చేశాడు. పోలీసుల అలసత్వం, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యాన్ని ఆ వీడియోలో ఎండగట్టాడు. సంతోష్ రావు చంపలేదు సరే, సౌజన్యను చంపింది ఎవరు అనే సమాజాన్ని తొలుస్తున్నటువంటి ఆ ప్రశ్నను వ్యవస్థల మీదకు సంధించాడు, వదిలాడు సమీర్. ఈ వీడియో వైరల్ అయింది. అప్పటికే జస్టిస్ ఫర్ సౌజన్య అని నినదిస్తున్న మనసున్న మనుషులంతా మళ్ళీ ఒక్కటై ఈ కేసును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే యూట్యూబర్ సమీర్ ధర్మస్థల ధర్మాధికారి, అనువంశిక ధర్మకర్త వీరేంద్ర హెగ్డేను టార్గెట్ చేశాడని, సమీర్ ముస్లిం కనుకే హిందువులను కించపరిచేలా వీడియో చేశాడని, ఇందుకు ఫండింగ్ సౌజన్య తల్లిదండ్రులు చెన్నప్ప గౌడ, కుసుమావతి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోని పోలీసులు సమీర్పై మాత్రం సుమోటోగా కేసు బుక్ చేసేశారు. అయినా సరే తగ్గేదేలే అంటున్నాడు సమీర్. సౌజన్యను చంపింది ఎవరో తేల్చాలంటూ పట్టుబడుతున్నాడు. కర్ణాటక ధర్మస్థలలో సౌజన్య, విజయవాడ ఇబ్రహీంపట్నంలో అయేషా మీరా ఇద్దరూ బలైపోయిన అభాగ్యులే. సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసులో తొలుత ప్రధాన నిందితుడిగా చేరి 6 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలైన సంతోష్ రావు, అయేషా మీరా కేసులో మొదట నిందితుడిగా చేరి 9 ఏళ్ల పాటు తీవ్ర చిత్రహింసలు అనుభవించినటువంటి తరువాత నిర్దోషిగా విడుదలైన సత్యం వ్యధ రెండు ఒక్కటే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 కేసుల్లో చాలా పోలికలు ఉన్నాయి. ధర్మస్థలలో సౌజన్యను, విజయవాడలో అయేషా మీరాను ఎవరు ఎందుకు రేప్ చేసి చంపేశారో నేటికి తెలియదు. ఇంకెప్పటికి తేలుతుందో తెలియదు. అసలు నిప్పు లాంటి నిజం బయటకు వస్తుందో రాదో కూడా స్పష్టంగా తెలియదు. కానీ మనకు తెలిసిందల్లా వడగళ్లవాన కురుస్తున్నా ఏమాత్రం చలించకుండా ఉండే దున్నపోతుల్లా బతకటం, బతుకిచ్చటమే. అందుకే కదా మనదే ఒక బతుకేనా, కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె అని శ్రీశ్రీ తన రాతలతో ఈ సమాజానికి వాతలు పెట్టింది.